హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కాకర అన్నం చేద్దామండి. చేదు లేకుండా ఈ కాకర అన్నం చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. షుగర్ ఉన్న వాళ్ళైతే కంపల్సరీ వారానికి ఒక్కసారైనా ఈ రైస్ని చేసుకుని తింటే చాలా మంచిదండి. ముందుగా దీనికోసం కాకరకాయలను తీసుకోవాలి. ఇక్కడ నేను 3 కాకరకాయలను తీసుకున్నాను. వీడియోలో చూపించిన విధంగా ఈ కాకరకాయలను సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసిన కాకరకాయలను ఒక బౌల్లో నీరు వేసి శుభ్రంగా కడుక్కోవాలి. ఈ కడిగిన కాకరకాయలను నీరు లేకుండా వేరే బౌల్లోకి తీసుకోవాలి. ఈ కాకరకాయలు చేదుగా ఉంటాయని పిల్లలు ఎక్కువగా తినరు కదండి. అలాంటప్పుడు ఈ రైస్ను చేసి ఇవ్వండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. దీనిలో కారం కానీ మసాలాలు కానీ ఆయిల్ కానీ ఎక్కువగా వేయటం లేదండి. హెల్తీగా ఉంటుంది. తరువాత దీనిలో కట్ చేసుకున్న ఉల్లిపాయను వేయాలి. ఇక్కడ నేను ఒక పెద్ద ఉల్లిపాయను తీసుకున్నానండి. వీటిని కూడా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. తరువాత దీనిలో కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేయాలి. దీనిలో కారం ఏమీ యాడ్ చేయడం లేదండి, అందుకని పచ్చిమిర్చి ఎక్కువగా వేశాను. తరువాత దీనిలో టేస్ట్కి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు వేసి అలాగే దీనిలో నిమ్మరసాన్ని వేయాలి. ఇక్కడ నేను పెద్ద నిమ్మకాయను తీసుకున్నాను. ఈ నిమ్మకాయ రసం వేయటం వలన చేదు తగ్గుతుందండి. అలాగే కాకరకాయ రైస్ అయితే పుల్లగా బాగుంటుంది. నిమ్మరసం పిండిన తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు చేతితో కలుపుకోవాలి. తరువాత దీన్ని మూత పెట్టి అరగంట పాటు పక్కన పెట్టుకోవాలండి. తరువాత వీటిని ఫ్రై చేయడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టి 1 స్పూన్ వరకు ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేయాలి. అలాగే చిన్నగా తరిగిన వెల్లుల్లిని వేయాలి. తరువాత 2 స్పూన్ల వరకు జీడిపప్పు, అలాగే కొద్దిగా కరివేపాకును వేసి వేయించాలి. తరువాత మనం ముందుగా రెడీ చేసిన కాకరకాయలను వేయాలండి. అరగంట నానబెట్టాం కదండి. కాకరకాయల్లో నీరైతే వచ్చాయి. ఎక్కువగా చేదు తినని వాళ్ళు ఈ వాటర్ అంతా తీసి ఒక కాకరకాయలనే వేసి ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను నీరుతో పాటు వేసి ఫ్రై చేశానండి. ఈ కాకరకాయలను లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. వీటిని అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి. కాకరకాయలు ఫ్రై అయిన తర్వాత దీనిలో 1 స్పూన్ వరకు ధనియాల పౌడర్ను వేసి ఇవి ఒకసారి మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఈ కాకరకాయలను ముందుగా నానబెట్టాం కదండి, తొందరగా ఫ్రై అయిపోతాయి. ఇవి ఫ్రై అయిన తర్వాత దీనిలో 1 కప్పు వరకు ఉడికించుకున్న రైస్ను వేయాలి. ఈ రైస్ వేసిన తర్వాత కాకరకాయలు రైసు బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. తరువాత దీనిలో సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ వేసి కలుపుకోవాలి. తరువాత దీనిలో చివరగా కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, ఈజీగా కాకరన్నం అయితే 10 నిమిషాల్లో రెడీ అయ్యింది. కాకరకాయలతో ఫ్రై చేసిన కర్రీ చేసిన కొద్దిగైనా చేదు ఉంటుందండి. అలాగని చాలామంది తినరు. ఇలా రైస్ చేసుకున్నట్టయితే చేదు లేకుండా పుల్లగా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. అలాగే ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ ఫ్రెండ్స్.